పల్నాడు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం సెంటర్లను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న ఫుడ్ కమిషన్ మెంబర్ కృష్ణ కిరణ్. నా పేరు జక్కంపూడి కృష్ణ కిరణ్. నేను ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుడిని. ఇవాళ పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా 2 రోజులు పర్యటన చేయడం జరిగింది. నిన్నటి వరకు నరసరావుపేట, చిలకలపేట తదితర ప్రాంతాల్లో పర్యటన చేయడం జరిగింది. ఈరోజు వినుకొండ తదితర పక్క మండలాలు కూడా పర్యటన చేసాం. దాంట్లో భాగంగా రేషన్ డిపోలు, అంగన్వాడీస్, అలాగే జడ్పీ స్కూల్స్, ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఇవన్నీ కూడా చూడడం జరిగిందండి. మొదటిగా అంగన్వాడీ గురించి మాట్లాడినట్లయితే కనుక ఇక్కడ వినుకొండ మండలంలో శావలాపురం అనే గ్రామంలో అంగన్వాడీ సెంటర్స్ దాదాపుగా ఒక 2 చూడడం జరిగింది. ఆ 2 కూడా 10-11 వస్తున్నా కూడా తీసిలేవు. సో కారణం అడిగాం. మాతో పాటు పీడీ గారు కూడా వచ్చారు. కారణం అడిగాం. వాళ్ళు ధర్నాకి వెళ్ళారని చెప్తున్నారు. ధర్నాకి వెళ్ళినప్పటికీ కూడా మిగతా టైంలో చేసుకున్నప్పటికీ కూడా అంగన్వాడీ సెంటర్ తెరిచి ఉండాలి. పేద పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం లక్ష్యంగా అంగన్వాడీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. కానీ ఎక్కడా పేద మధ్యతరగతి పిల్లలకి ఈ పౌష్టికాహారం దూరం అవ్వకూడదనే లక్ష్యంతో అంగన్వాడీ సెంటర్ నిర్వహిస్తున్నాయి. కానీ వాళ్ళు చూస్తే ఆ పరిస్థితి లేదు. అదే మరొకటి ఈరోజు ఇంకొక శావలాపురం విలేజ్లో రేషన్ డిపోలు చూడడం జరిగింది. అక్కడ ఉండాల్సిన కంట షార్టేజ్ ఉంది. దాదాపుగా 45 బస్తాల షార్టేజ్ ఉంది. అలాగే షుగరు 193 ప్యాకెట్లు షార్టేజ్ ఉన్నాయి. అలాగే బీట్, అలాగే జొన్నలు 8 క్వింటాల్స్. సో షాప్ నెంబర్ 2 అండి అది. సో ఆ షాప్లో కనుక ఇదే పరిస్థితి ఉంది. అక్కడ వెంటనే ఏదైతే ఉన్నారో డీటీ గారిని ఆదేశించడం జరిగింది. పూర్తిగా విచారణ చేసి స్టాక్ ఎక్కడుందో కనిపెట్టి వాళ్ళ మీద 6A కేసు బుక్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే షాప్ నెంబర్ 2లో కూడా అదే పరిస్థితి. ఇక్కడ రైస్ 710 కేజీలు షార్టేజ్ ఉంది. ఇక్కడ పంచదార కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నారని చెప్పారు. అలాగే షుగర్ కూడా 140 ప్యాకెట్లు షుగర్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఇక్కడ రేషన్ డిపోల్లో పరిస్థితి ఏమాత్రం కూడా బాగాలేదు. గత 2 రోజుల నుంచి మేము చూస్తూ ఉన్నాం కదా, ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో, అలాగే పక్క నియోజకవర్గంలో చూసేటప్పటికి ఇక్కడ అంత సబబుగా అనిపించలేదు నాకైతే మట్టికి రేషన్ డిపోల్లో చూసేటప్పటికి. అలాగే జడ్పీఐ స్కూల్, అంగన్వాడీ కావచ్చు, జడ్పీఐ స్కూల్ కావచ్చు, ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, ఎక్కడ కూడా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఆల్ హాస్టల్లో కూడా ఎగ్స్ తనిఖీ చేసాం, ఎగ్స్ చూసాం. స్టాక్ సరిపోయినప్పటికీ కూడా ఎగ్ సైజు ఇక్కడ 25 గ్రామ్స్, 30 గ్రామ్స్ ఇదే సైజ్ మెయింటైన్ అవుతుంది. సో స్కూల్లో, జడ్పీఐ స్కూల్లో ఏదైతే ఫస్ట్ పేజ్లో కలరు, సెకండ్ పేజ్ కలరు, థర్డ్, ఫోర్త్ ఇలా 4 పేజీల కింద విడగొట్టి ప్రతి 7 డేస్కి కలర్స్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏ ఎగ్స్ చూసినా కలర్ ఐడెంటిఫికేషన్ మాకు ఎక్కడ కనిపించలేదు. అంతా ఒకటే ఆల్టర్ యూనిఫామ్గా ఉన్నాయి. సో అలా కలర్ లేకపోవటం వల్ల ఇది ఏ మంత్కి ఏ వీక్ వచ్చినాయో మనం గుర్తించడం కష్టం. సో ఆ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఎగ్ కాంట్రాక్టర్ సప్లై చేస్తున్నట్టుగా టీచర్లు అయితే అండి, వార్డెన్లు అయితే కానీ చెప్పడం జరిగింది. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రాబోయే సాయంత్రం రేపు కానీ కలెక్టర్ గారు అపాయింట్మెంట్ కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారు నోటీస్లో కూడా పెట్టి ఇక్కడ ఎక్స్ కాంట్రాక్ట్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఇక్కడ మహాత్మా గాంధీ బాయ్స్ హాస్టల్స్లో విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ వచ్చేటప్పటికి ఈరోజు చాలా బాగా పెడుతున్నారు. అక్కడ విద్యార్థులు సమస్యలు చెప్పారు. ఈరోజు సార్ మీరు వచ్చారని బాగా పెట్టారు, రోజు ఇలా ఉండటం లేదు, సో చాలా అధ్వానంగా ఉంటుంది, మేము అన్నం తినలేకపోతున్నాం, సాంబార్ నీళ్ళ ఉంటుంది, సరిపడా గుడ్లు పెట్టట్లేదని చెప్పారు. సో దాని మీద కూడా విచారణ చేయమని మన ఎవరైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆ వార్డెన్కి, అలాగే అక్కడ పనిచేసే ఎవరైతే ఉన్నారో వంట వాళ్ళకి నోటీసులు ఇవ్వమని చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సాయంత్రం 7-8 వరకు కూడా హాస్టల్స్ తిరుగుతూ ఉంటాం. ఏదైనా సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. పూర్తిగా ఫుడ్ కమిషన్ అనేది పేద
ప్రజలు ఏదైతే పేద పిల్లలకి న్యాయం జరిగే విధంగా ఏదైతే అందరూ కూడా హాస్టల్లో చదువుతారంటే పేద పిల్లలే ఉంటారు ఇక్కడ. వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్న పోషకాలు అందాలి. వాళ్ళు బాగా తింటేనే ఇక్కడ చదువుకోగలరు. సో, ఇక్కడ తినకపోతే చదువుకోలేరు. కానీ వస్తున్న కొంతమంది చాలా చేస్తా ఉన్నారు. మరి కొంతమంది అక్కడక్కడ ఇలా పరిస్థితి ఉంది. దయచేసి మీ అందరికీ ఒక మీడియా ముఖంగా చెప్తాం. ఖచ్చితంగా పేద పిల్లలకి భోజనం పెట్టే విషయంలో ఎవరు పొట్టగొద్దొద్దు. చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడైతే 2022 నుంచి ఇప్పటికి కూడా రేట్లు మారుతా ఉన్నాయి. వార్డెన్లతో కూడా మాట్లాడాం. 2022 నుంచి ఇప్పటి దాకా కూడా రేట్లు ఫ్లక్చువేషన్ జరగలేదు. ఎందుకంటే సరుకులు పెరుగుతున్నాయి రేట్లు. కానీ ఇక్కడ అప్పుడు 2002లో ఎగ్ ₹4 ఉంటే ఈరోజు ఎగ్ పరిస్థితి ₹7 ఉంది. సో, మేము పెట్టలేకపోతున్నాను. వార్డుల సమస్యలు కూడా మాకు చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ వారికి మీడియా మూలకంగా చెప్పేది ఏంటంటే, పెరుగుతున్న బడ్జెట్‌కి దగ్గరగా ప్రతి సంవత్సరం ₹1600 ఇచ్చే మెనూ చార్జెస్ ఏది ఉందో సంవత్సరానికి ఒక ₹100 పెంచమని మీ మీడియా ముఖంగా గవర్నమెంట్ వారిని కోరుతా ఉన్నాం. అలాగే పిల్లలు, వార్డెన్లు కానీ ఇదే కోరుతా ఉన్నారు. ఎక్కువ రేట్లకు అనుగుణంగా ఇస్తే నాణ్యమైన ఆహారం వీళ్ళకి కూడా లభిస్తుంది. బాగా తింటే చదువుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు.